గైస్, గెలుపంటే ఏంటి? అందరినీ చంపి మీ పేరుని విని భయపడ్డామా, లేదా నిజం ముందు నిలబడ్డామా? ఈరోజు మనం మాట్లాడేది లైట్ యామగామి లాస్ట్ ఫేజ్. అండ్ ఈ వీడియోతో డెత్ నోట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక స్టోరీ స్టార్ట్ చేస్తే, దేవుళ్లాగా స్టార్ట్ అయిన వాడు చివరికి ఒక భయపడ్డ మనిషిలా ఎలా మారిపోయాడు? ఎల్ డెత్ తర్వాత టాస్క్ ఫోర్స్ ఆల్మోస్ట్ నమ్మేసింది లైట్ ఇన్నోసెంట్ అని. కానీ స్టోరీ అక్కడితో కంప్లీట్ కాలేదు. ఎల్ ప్లేస్ లో ఇంకొకిద్దరు వస్తారు, నియర్ అండ్ మెల్లో. రెండు మైండ్స్ ఒక గోల్, కిరాని ఎక్స్పోజ్ చేయాలి. నియర్ క్లామ్ ఎమోషన్స్ కనపడవు, టాయ్స్ తో ఆడుకుంటాడు, కానీ బ్రెయిన్ మాత్రం ఫుల్ యాక్టివ్. అతని లాజిక్ మీద నమ్మకం. నియర్ ఫిలాసఫీ ఏంటంటే విక్టరీ బై నెంబర్స్, ప్రూఫ్ వితౌట్ ఎమోషన్. లైట్ ఇప్పుడు కాన్ఫిడెంట్, ఎల్ని గెలిచాను, ఇంకా ఎవరు నాకు ఈక్వల్ కారు అని అనుకుంటాడు. ఇక్కడే మిస్టేక్ స్టార్ట్ అవుతుంది. మెల్లో ఆపోజిట్, ఎమోషన్ ఎక్కువ, రిస్క్ ఎక్కువ, ఇంపేషన్స్ ఎక్కువ, కానీ డిటెక్షన్ స్ట్రాంగ్. నియర్ బ్రెయిన్, మెల్లో ఫైర్. రెండు కలిసి లైట్ కి బిగ్గెస్ట్ ట్రీట్. లైట్ ఇప్పుడు డైరెక్ట్ గా యాక్ట్ చేయడు. టెరు మికమి అనే ఫాలోవర్ ని చూస్ చేసుకున్నాడు. బ్లిండ్ డెవోషన్. మికమి బిలీఫ్ ఏంటంటే కిరా ఈస్ ఇన్ జస్టిస్. లైట్ ఇప్పుడు డైరెక్ట్ గా రాయడం తగ్గించాడు, వెనకాలే ఉంటూ సీన్ ని మొత్తం కంట్రోల్ చేస్తాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పవర్ షేర్ చేస్తే కంట్రోల్ తగ్గిపోతుంది. నియర్ అబ్జర్వ్ చేస్తాడు, ప్యాటర్న్ అనలైజ్ చేస్తాడు. ఒరిజినల్ కిరా ఇప్పుడు డైరెక్ట్ గా రాయడం లేదు. నియర్ ఒక ప్లాన్ ని క్రియేట్ చేస్తాడు, ఫేక్ నోట్బుక్ ని క్రియేట్ చేస్తాడు. రియల్ నోట్బుక్ ని ఫేక్ నోట్బుక్ తో రీప్లేస్మెంట్ చేస్తాడు. సైలెంట్ గా ఈ ట్రాప్ ని సెట్ చేస్తాడు. లైట్ కి తెలీదు. ఫైనల్ మీటింగ్ ఒక వేర్ హౌస్ లో జరుగుతుంది. రెండు సైడ్స్ నుంచి, లైట్ సైడ్ నుంచి కాన్ఫిడెంట్, నియర్ సైడ్ సైలెంట్. మికమి నేమ్స్ రాస్తుంది. సెకండ్స్ పాస్ అవుతాయి, కానీ ఎవరు కూడా చనిపోరు. లైట్ షాక్ అవుతాడు. నియర్ స్మైల్ చేస్తాడు. నోట్బుక్ ఫేక్. లైట్ ఫేస్ చేంజ్ అయిపోతుంది. క్లామ్ లుక్ డిసపియర్ గా ఉంటుంది. లైట్ ఫేస్ అంతా చెమట అండ్ వాయిస్ మొత్తం షేక్ అవుతుంది. ఇక్కడే ఫస్ట్ టైం లైట్ మాస్క్ ఫాల్ అయింది. లైట్ షార్ట్ అవుట్ చేస్తాడు, ఐ ఆమ్ జస్టిస్, ఐ ఆమ్ గాడ్ ఆఫ్ ది న్యూ వరల్డ్. ఇక్కడే మనం చూస్తాం దేవుడు కాదు, పవర్ అడిక్ట్ అని. ఫియర్ లో ఉన్న మనిషి ఈ మూమెంట్ లో లైట్ ని లాస్ అయిపోయాడు. నోట్బుక్ పవర్ లేకపోతే లైట్ ఒక నార్మల్ హ్యూమన్. లైట్ రన్ చేస్తాడు, బ్లడ్ లాస్, మెమరీస్ ఫ్లాష్, స్కూల్ డేస్, నార్మల్ లైఫ్, పీస్ఫుల్ ఓల్డ్ డ్రీమ్. క్వశ్చన్ ఏంటంటే లైట్ రాంగా లేదా పవర్ రాంగా? చివరికి లైట్ అలోన్ గా చనిపోతాడు. దేవుళ్లాగా స్టార్ట్ అయిన వాడు మనిషిలా ఎండ్ అయ్యాడు. ఇక్కడతో డెత్ నోట్ యానిమే ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయింది. డెత్ నోట్ మనకు చెప్పేది ఏంటంటే అబ్సల్యూట్ పవర్ కర్ప్యూట్ చేస్తుంది, ఈగో డెస్ట్రాయ్ చేస్తుంది, జస్టిస్ వితౌట్ లిమిట్స్ చాలా డేంజర్. ఎల్ ట్రూత్ కోసం లైఫ్ ని సాక్రిఫైస్ చేశాడు. నియర్ పేషెన్స్ ని యూస్ చేశాడు. లైట్ ఈగోని చూస్ చేశాడు. అండ్ ఫైనల్ గా ట్రూతే గెలిచింది. ఈ యానిమే నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే డెత్ నోట్ అనే యానిమే సింపుల్ స్టోరీ కాదు. ఇది మర్డర్ స్టోరీ కాదు. ఇది పోలీస్ వర్సెస్ క్రిమినల్ స్టోరీ కూడా కాదు. ఇది మైండ్ సెట్ కాన్సెప్ట్ ని బేస్ చేసిన స్టోరీ. మనిషికి పవర్ దొరికితే వాడు ఎలా ఆలోచిస్తాడు, ఎలా మారిపోతాడు, ఎలా జస్టిఫై చేసుకుంటాడు. లైట్ ఫస్ట్ టైం నోట్బుక్ దొరికినప్పుడు వాడు ఎవిల్ కాదు, వాడు హార్ట్ అయిన యూత్. వరల్డ్ లో క్రైమ్స్ చూసి ఫ్రస్ట్రేషన్ తో డెసిషన్ తీసుకున్నాడు. కానీ అక్కడి నుండి ఒక స్మాల్ డెసిషన్ ఒక బిగ్ ఈగోగా మార్చింది. దీని నుంచి ఆడియన్స్ నేర్చుకోవాల్సింది పవర్ కన్నా డేంజరస్ థింగ్ సెల్ఫ్ రైటర్స్ మైండ్ సెట్. నాకు కరెక్ట్ అనిపిస్తే చాలు అనే థాట్ స్లో పొజిషన్ లా పనిచేస్తుంది. అండ్ ఈ యానిమేలో ఉన్న ప్రతి క్యారెక్టర్ ఒక లెసన్. లైట్ అంబిషన్ అన్కంట్రోల్డ్ అయితే మనిషి బ్లిండ్ చేస్తుంది. ఎల్ ట్రూత్ కోసం లైఫ్ ని కూడా రిస్క్ చేయాలి. ఎల్ కి ఫ్రేమ్ కావాలి కాదు, క్రెడిట్ కావాలి కాదు, ఓన్లీ ట్రూత్. అండ్ నియర్ ఎమోషన్ కన్నా పేషెన్స్ స్ట్రాంగ్. అండ్ మెల్లో ఎమోషన్స్ కంట్రోల్ లేకపోతే సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఎల్ డెత్ స్టిల్ చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే ఎల్ చాలా ప్యూర్. అతను మ్యానిపులేట్ కాదు, సెల్ఫ్లెస్ కాదు. లాస్ట్ సీన్ లో లైట్ ని చూస్తూ స్మాల్ స్మైల్ చేస్తాడు. ఆ స్మైల్ మీనింగ్ ఏంటి? మేబీ నా డౌట్ కరెక్ట్ అని సాటిస్ఫాక్షనా, లేదా గేమ్ ఇంకా కంప్లీట్ కాలేదు అనే నమ్మకమా? ఎల్ డెత్ చాలా ఎమోషనల్ గైస్. నిజానికి ఎల్ చాలా తెలివైన వాడు. బట్ లైట్ దాన్ని ముందే నోటీస్ చేసి ఒక మాస్టర్ ప్లాన్ తో ఎల్ ని ఎలిమినేట్ చేస్తాడు. లాస్ట్ కి ట్రూతే గెలిచింది. ఎల్ డెత్ తర్వాత స్టోరీ టర్న్ చేంజ్ అయింది. డార్క్నెస్ ఇంకా పెరిగింది. పర్సనలీ ఎల్ ఉంటే లైట్ కంప్లీట్ గా డెస్ట్రాయ్ అయ్యేవాడేమో అనే ఫీలింగ్ వస్తుంది.
డెత్ నోట్లో బిగ్గెస్ట్ వార్ అవుట్ సైడ్ కాదు ఇన్సైడ్. లైట్ వర్సెస్ హిజ్ కాన్షియన్స్. ప్రతిసారి అతను జస్టిఫై చేసుకున్నాడు, ఇది వరల్డ్ కోసం, ఇది బెటర్ ఫ్యూచర్ కోసం. కానీ రియాలిటీ ఏంటి? వాడు అన్కంట్రోల్ కోసం ఫైట్ చేస్తాడు. మనం కూడా లైఫ్లో చిన్న డెసిషన్స్ని జస్టిఫై చేస్తాం. ఇదంతా సిచ్యువేషన్ వల్ల. నా ఇంటెన్షన్ గుడ్. ఈ యానిమే మనకి మిర్రర్ చూపిస్తుంది. ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే. ఎస్, ఎందుకంటే థ్రిల్లర్ ఉంది, ఎమోషన్ ఉంది, సైకలాజికల్ డెప్త్ ఉంది, మైండ్ గేమ్స్ ఉంది, ఫిలాసఫీ ఉంది. వన్ వర్డ్లో చెప్పాలంటే కంప్లీట్ ప్యాకేజ్. ఈ యానిమేని క్యాజువల్గా చూడలేం, థింక్ చేస్తూ చూడాలి. లైట్ దేవుడు అవ్వాలని ట్రై చేస్తాడు, ఎల్ ట్రూత్ కోసం సాక్రిఫైస్ చేశాడు, నియర్ పేషెన్స్తో గెలిచాడు. కానీ బిగ్గెస్ట్ విన్నర్ ఎవరు? మీరే, ఆడియన్స్. ఎందుకంటే మనం ఈ స్టోరీ నుంచి లెసన్స్ తీసుకోవచ్చు. పవర్ కన్నా ఇంపార్టెంట్ క్యారెక్టర్, జస్టిస్ కన్నా ఇంపార్టెంట్ హ్యూమనిటీ, అండ్ ఈగో కన్నా ఇంపార్టెంట్ సెల్ఫ్ అవేర్నెస్. డెత్ నోట్ మనకి ఒక నోట్బుక్ ఇచ్చింది కాదు, ఒక మిర్రర్ ఇచ్చింది. మనం ఎలా ఆలోచిస్తామో అనేది చూపించడానికి. అండ్ చాలా కష్టపడి డెత్ నోట్ యానిమేని కంప్లీట్ చేశాను గైస్. నా కష్టానికి ఫలితం దక్కుతుందనే ఆశిస్తున్నాను. వీడియోస్ని మిస్ అయింటే ఫాస్ట్గా వీడియోస్ని చూసేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.